కాకినాడ జిల్లా వలసపాకల గ్రామ పంచాయతీ కార్యదర్శి అహ్మద్ ఉనీసా బేగంపై అవినీతికి పాల్పడ్డారు. వలసపాకల గ్రామంలో కొత్తగా నిర్మించుకున్న ఇంటికి పన్ను వేయడానికి సొరంపొడి కిషోర్ అనే వ్యక్తి వద్ద 10,500 లంచం తీసుకుంటుండగా పంచాయతీ సెక్రటరీకి దొరికిపోయారు. కాగా నిన్న కాకినాడ జిల్లా కలెక్టర్కు బాధితుడు ఆధారాలతో సహా ఫిర్యాదు చేశారు. దీంతో పక్క ప్లాన్తో అధికారులు సెక్రటరీని పట్టుకున్నారు. దాన్ని మీరు మాట్లాడిన తర్వాత 1000 తగ్గింది కదా, ఇంకేంటి ఫైనల్ అయిపోయాకే మీరు ఫైనలే చెప్తాం. పొద్దున్న అయిపోయింది ఇది, మళ్ళీ మళ్ళీ వస్తే 1000 రూపాయలు తగ్గిందండి. ఇంకా అంతకన్నా ఏం తక్కువ చెప్పండి. అలాగేదండి, ఒక నిమిషం. ఆయన అనేది ఏంటంటే ఎవ్రీ ఇయర్ 35% పెరుగుతుంది కదా. కాదండి, 5% అండి. లేదండి, మీకు 1000 తగ్గింది కదా. ఆయన ఫిజికల్ గా తెలియదు, మరి చెప్పాలి కదా. 3000 ఆయన పడింది, 1000 తగ్గించారని చెప్పారా? మరి 1000 తగ్గింది కదా, ఇంకెంతకన్నా ఏం తగ్గదండి. ఎంత చెప్పాను మీకు? 12,800 చెప్పారు. అవును, 800 తీసేస్తే 12,000 ఇమ్మన్నాను. కొనండి, అది తగ్గలేదన్నట్టు 11,000 ఇవ్వండి. 10,500 ఇవ్వండి. ఇంకొక 500 పండగ వెళ్ళాక వస్తాను మళ్ళీ. సరే, ఇలా నేను చేయించుకుంటాను. నేను సంతకం పెట్టాలి. మీరు చేంజ్ చేసుకుంటే నేను సంతకం పెట్టేసి బయటకు వెళ్తాను. నేను రేపు నుంచి ఉండండి. రేపు నుండి సెలవండి. గంగరాజు గారు ఎంత చెప్పారు? 15 చెప్పారండి. 15 చెప్పారు అంటే చెప్పండి. 10 ఇమ్మన్నారు. ఇది ఎంత అండి? ఈ 10 అండి. ట్యాక్స్ సపరేట్. పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం అండి. నా పేరు సూరంపూడి కిషోర్. మాది కాకినాడ రూరల్ వలసపాకల గ్రామం అండి. మా వలసపాకల గ్రామంలో గ్రామ పంచాయతీలో జరిగిన అన్యాయం గురించి పాత్రికేయ మిత్రులకు మరియు కలెక్టర్ గారికి ఫిర్యాదు చేసే ఉన్నాను. పంచాయతీ సెక్రటరీ గారు అహ్మద్ ఉనీసా బేగం గారు మేము కొత్తగా కొనుక్కున్న ఇల్లు ఇంటి పన్ను వేయమని అడగగా వారు 12,800 రూపాయలు మమ్మల్ని డిమాండ్ చేశారు. ఈ 12,800 రూపాయలు కట్టితే నేను ఇంటి పన్ను వేయడం జరగదని చెప్పారు. అయితే ఆ 12,800 రూపాయలు మేము కట్టుకోలేమమ్మా, మాకు అంత స్తోమత లేదని చెప్పి మేము వెనక్కి వచ్చేసాం. మర్నాడు పంచాయతీ సిబ్బందిని ఒక వ్యక్తి ద్వారా కలిసి మేము వెళ్ళగా ఆవిడ 10,500 కట్టాలని, ఆ 10,500 కడితేనే ఇంటి పన్ను వేస్తానని చెప్పి ఉన్నారు. సరే అని చెప్పి ఆ 10,500 ఆవిడకి ఇచ్చి ఇంటి పన్ను వేయించుకున్నామండి. కానీ ఇది ఖచ్చితంగా మనం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలి, ఖచ్చితంగా ఇవిడికి శిక్ష పడి తీరాలని చెప్పి నేను మా స్నేహితులను ఒక అతను కలవగా ఆయన నాకు సలహా ఇచ్చిన ప్రకారం మేడం గారికి నేను ఇష్టం లేకపోయినా